వివిఎం పనితీరుపై అనుమానంతో ప్రారంభమైనటువంటి రచ్చ ఆంధ్రప్రదేశ్లో ఒక తీవ్ర స్థాయికి వెళ్తూ ఉంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, చంద్రశేఖర్ గారు విజయనగరంకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన అభ్యర్థులు వీవీప్యాట్లు, వీవీఎంలు క్రాస్ చెకింగ్ చేయడం ద్వారా వాళ్ళకున్న అనుమానాలు తీర్చమని చెప్పి ఎన్నికల నిబంధనల మేరకు వాళ్ళు ఫీజు కూడా కట్టారు. దాదాపు 40,000 రూపాయల పైచిలుకు ఒక్కొక్క ఈవీఎం చొప్పున కట్టారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దాదాపు 12 ఈవీఎంలకు డబ్బులు కట్టారు. ఈ 12 ఈవీఎంలకు డబ్బులు కట్టడంలో ప్రధాన ఉద్దేశం వీవీఎంలో పడిన ఓటు మనకి ఏదైతే వీవీప్యాట్లో చూపిస్తుందో వీవీప్యాట్లో మనకు నచ్చిన ఓటే, మనకు వేసిన ఓటే కనపడతా ఉంది, కానీ ఈవీఎంలో మాత్రం వాళ్ళు అనుకున్న సాఫ్ట్వేర్ మేర జరుగుతూ ఉందని ఒక అనుమానాన్ని దేశవ్యాప్తంగా ఉంది. రాష్ట్రంలో కూడా ఆ చర్చను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. దీన్ని నివృత్తి చేసుకోవడం కోసం వీళ్ళు ముగ్గురు ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఫీజు కట్టారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ యొక్క ప్రధాన బాధ్యత ఏంటంటే ఈవీఎం ప్యాడ్లకు, ఈవీఎంలకు మధ్య క్రాస్ చెకింగ్ చేయాలి. అంటే ఈవీఎం మిషన్లో 1000 ఓట్లు పోలై ఉంటే ఈవీప్యాడ్లో 1000 ఓట్లు పోలైనాయా, 1-2 ఎక్కువ తక్కువ పోలైనాయా? ఈవీఎంలో ఒక్కొక్క పార్టీకి 500, 400 వచ్చుంటే అదే పార్టీకి ఈవీప్యాడ్లో కూడా 500, 400 వచ్చినాయా? ఇది నిరూపించాలి ఎలక్షన్ కమిషన్. ఈ పని చేయకపోతే ఈ అనుమానం మరింత పెరుగుతుంది. నియోజకవర్గంలో ఓడిపోయినటువంటి అభ్యర్థి అయినా, పోటీ చేసిన అభ్యర్థి అయినా ఎవరైనా ఒక అనుమానం ఎత్తినప్పుడు ఆ అనుమానాన్ని నివృత్తి చేయాలి ఎలక్షన్ కమిషన్. అంతకు మించిన డ్యూటీ వాళ్ళు చేయకూడదు. ఎలక్షన్ కమిషన్ ఏం స్వతంత్ర సంస్థ కావచ్చు, కానీ అది ఎన్నికలు పర్ఫెక్ట్గా నిర్వహించాల్సిన సమస్యగానే ఉండాలి. నిజానికి ఎన్నికల కమిషను ఇట్లాంటి విమర్శలు వచ్చినప్పుడు ఛాలెంజ్గా తీసుకోవాలి. మేము ఏ తప్పు చేయట్లేదు, ఏ విచారణకైనా మేము సిద్ధమని చెప్పి నిరూపించాలి. అందుకు భిన్నంగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కానీ రేపు మళ్ళీ ఒంగోలులో కానీ రాష్ట్రంలో 3 చోట్ల కానీ ఈవీఎంల పనితీరు పైన మళ్ళీ చర్చ పెట్టి మళ్ళీ డెమో ఇచ్చారు అంటే ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. మరింత అనుమానాలు బలపడతాయి తప్ప తగ్గవు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ దీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తినటువంటి అనుమానాల్ని నివృత్తి చేయాలంటే ఈ ఈవీఎం మిషన్లకి, ఈవీప్యాడ్లకి మధ్య క్రాస్ చెకింగ్ జరగాలి, నిజానిజాలు తెప్పాలి. అలా చెప్పితేనే మాత్రం ఈ సమస్యకు ముగింపు పలుకుతుంది. అలా చెప్పకపోతే ఈ 2029 ఎన్నికల వరకు ఈవీఎంల రచ్చ కొనసాగుతుంది. వైసీపీ ఏదైతే రాజకీయంగా విమర్శ చేస్తూ ఉందో దానికి మరింత నైతిక స్థైర్యాన్ని ఎలక్షన్ కమిషనే ఇచ్చినట్టు అవుతుంది. అది ఎలక్షన్ కమిషన్ ఆ పాత్ర పోయిస్తుందా, నిజాయితీగా వ్యవహరించాలి? బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా, అభ్యర్థి చెప్పినట్టుగా ఈవీప్యాడ్లకు, ఈవీఎం మిషన్లకు మధ్య క్రాస్ జరగకపోతే మళ్ళీ ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు ఆశ్రయించాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది.